నేను వేటుమోక్ష ఫౌండర్. నేను మీ అనుమాని. మనం హ్యాపీగా కులాసంగా ఉన్న రోజుల్లో మనకి సడన్గా ఒక సమస్య ఎదురైతే అది ఒక సునామీ లాగా మన మీద విరుచుకుపడుతుంది కదా. స్పెషల్లీ మన లవ్డ్ వన్సే మనని మోసం చేసినట్టుగా ఉంటే మనకి ఎంత క్షోభ, కోపము, భయము ఇలాంటివి ఎదురవుతాయి. అయితే వీటన్నిటికీ పరిష్కారం ఉందా? చాలా మటుకు నేను కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు మన వేటుమోక్షలో ఎన్నో సమస్యలు యాడ్ అయ్యి భయాల్లోంచి ఇంకొక టైపు డిప్రెషన్లోకి వెళ్ళాక వస్తున్నారు. అంటే ఇంట్లో 5 ఉంటే 10 సమస్యలతో, హస్బెండ్ ఆల్కహాలిక్ అని, ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ అని, లేక పిల్లలు కూడా ఆల్కహాలికో డ్రగ్ అడిక్ట్సో, లేకపోతే రూమ్లో తలుపులు వేసుకుంటే మనతో మాట్లాడరు రారు అని, ఇలాంటివి ఎన్నెన్నో చెప్తారు. ఒక లిస్ట్ ఉంటుంది, ఒక పేజ్ నిండా ఏదో ఆరోగ్య సమస్యలు ఇవన్నీ. అయితే ఇంతవరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు మీరు? ఫస్ట్ సమస్య వచ్చినప్పుడే మనము దాన్ని తీసేసుకోవచ్చు కదా, దాన్ని రిలీజ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ భగవంతుని బ్లేమ్ చేస్తూ నాకు ఎవరో, మీకు ఎవ్వరు ఏది ఇవ్వరు, మనం చేసిందే మనకు వస్తుంది ఒకప్పుడు, అది అందరికీ తెలుసు కర్మ ఫలితం అని. కానీ మళ్ళీ మనం ఈ భౌతికమైన విషయాల్లోకి వెళ్తాం. అంటే నాకు వీళ్ళు మోసం చేశారు, నా సొంత ఫ్యామిలీ మెంబరే, నా సొంత సిస్టరో అన్ననో లేక బాబాయో ఇలా చాలా ప్రేమించిన వాళ్ళే నేను నమ్మితే మోసం చేశారని. ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ ఉందమ్మా. మీరు ఆ సొల్యూషన్ కోసము తప్పకుండా వేటుమోక్షకి రావచ్చు. అయితే ఈ సమస్యల నుంచి బయట మరి ఎలా పడగలము అని అడుగుతున్నారా? అది మనకి ఒకప్పుడు మనం చేసిందే మనకు వచ్చింది అన్నాం కదా. సో అది వచ్చినప్పుడు మరి అది ఏం చేస్తే నేను వచ్చిందని మీరు చూడగలరా? అది పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటే ఆకర్షిక్ రికార్డ్స్లో ఉంటుంది. మనం చేసిన ప్రతి ఒక్కటి కూడా రికార్డ్ అయి ఉంటుంది. అది మనం చూడగలమా? చూడగలం. మీకు ఆ శక్తి ఉంది, అది మీదే కదా. మీ స్టోరీ మీ బుక్కు, మీరు రాసిన బుక్కు, మనం చేసింది మనం చూడలేమా? చూడగలం. దానికి కొంచెం ఆత్మశక్తి అవసరము, అలాగే కొంచెం సపోర్ట్, ఒక గురువు యొక్క సపోర్ట్ అవసరము. వాటితో ఈజీగా మీరే చూసుకోగలరు. ప్రతి ఒక్కటి కూడా మన దాంట్లో ఫ్రీగా మీరు చేసుకోగలరు. అయితే మనము పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో, అంటే ఇవి పెద్ద వర్డ్స్ లాగా అనిపిస్తుందా మీకు? పశ్చాత్తాపం అంటే అవును అంతకుముందు నేనే చేశానని ఒప్పుకోవడం, ఇప్పుడు నేను అలాంటివి చెయ్యను అన్నది పశ్చాత్తాపం అన్నమాట. అది చేస్తూ ఇప్పుడు నేను ప్రజెంట్లో అలాంటి పిచ్చి పనులు చెయ్యను, నేను మంచి జీవితాన్ని జీవిస్తాను, అంటే చక్కటి ఎలాంటి తప్పులు చేయకుండా జీవిస్తానని ఒకటి ప్రామిస్ చేయడము. అందులో మరి జంతువులను చంపడం కూడా వస్తుంది. మనం జంతువులను చంపుతూ నా జీవితం బాగుండాలి, మేమందరం బాగుండాలి అంటూ రోజు, మరి వాటికి ఫ్యామిలీ ఉంటుంది, వాటికి పిల్లలు ఉంటారు కదా. మరి అవన్నీ చేస్తూ మనం బాగుండాలి అనడం కరెక్టేనా? మరి అది మీరే ఆలోచించుకోండి. అది కరెక్ట్ అయితే చేసుకోండి, కాదు అది కరెక్ట్ కాదు అనుకుంటే మార్చుకోండి. సో ఇలా మనము కరెక్ట్ అయిన జీవితాన్ని సదుద్దేశంతో ప్రతి క్షణము, ప్రతి నిమిషము మనము ఏం చేస్తే నా శక్తి నాకు వస్తుంది, ఆత్మశక్తి అని. అలాగే మనకి పంచభూతాలు హెల్ప్ చేస్తాయి, దానికి చెట్టు హెల్ప్ చేస్తుంది మీకు శక్తి రావడానికి. అలాగే ధ్యానం, అంటే కొంచెంసేపు కళ్ళు మూసుకుని కూర్చున్నా అది మీకు హెల్ప్ చేస్తుంది. మీ అంతరంగమే చెప్తుంది దీనికి సొల్యూషన్ ఏంటి అని, మనం ఏం చేశామని. మీరు మన ఆత్మ సహాయం కూడా తీసుకోవచ్చు. కళ్ళు మూసుకుంటే మీరు ఎక్కడికి వెళ్తారు? మీ సోర్స్లోకి వెళ్తారు. అంటే మీలోకి మీరు వెళ్ళి మీ ఆత్మ సహాయాన్ని తీసుకోగలుగుతారు. సో ఇలా ఎన్నెన్నో మీకు ప్రకృతి, భగవంతుడు ఎన్నెన్నో ఇచ్చాడు మనకి, మనము ఈ సమస్యల నుంచి బయటపడడానికి. అలా కాకుండా మనం ఒక భయాల్లోకి వెళ్ళి కోపము, భయము, ఎప్పుడైతే మనం కోపము, ఒక విరక్తి, ఇలా చేశారనే డిసప్పాయింట్మెంట్లోంచి ఏమవుతుంది, మనము భయాల్లోకి వెళ్తాం. ఆ భయాల్లోంచి బయటికి రావాలి. మనం ఎలా వస్తాము? ఆ భయంలోంచి ఇంకొకటి పుట్టుకొస్తుంది. అంటే ఇంకా మనకి అంటే నెగిటివ్ వస్తూ ఉంటుంది, ఇంకోటి అటాక్ అవుతూ ఉంటాయి. సో అందుకని మనము భయాల్లోకి వెళ్ళొద్దు, మనం ధైర్యంగా ఉండాలి. మనం ఆత్మశక్తిని పెంచుకుని వీటన్ని సమస్యల్లోంచి బయటపడదాం. ఫస్ట్ నేను అన్నట్టుగా పశ్చాత్తాపం, తర్వాత పరివర్తన, అంటే ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చెయ్యను అని యూనివర్స్కి ప్రామిస్ చేసి ప్రతి క్షణము మనం ఎరుకతో ఉండి
మన జీవితాన్ని మనము బాగా జీవిద్దాం. అంటే కింద ప్లాస్టిక్ పడేయకుండా, ప్లాస్టిక్ వీలైనంత వాడకుండా, వేరే వాళ్ళని మాటలు అనకుండా, ప్రతి క్షణం ఎరకతో బ్లేమ్ చేయకుండా, మన ఆన్సర్లే నేను చేసిందే నాకు వచ్చిందంటూ మనము ఇలా ఎన్నో పరీక్షలు జరుగుతూ ఉంటాయి మనకి. ఒక గురువు పట్ల పరీక్షలు, మన పట్ల పరీక్షలు మనం ఎక్కుతూ ఉంటాయి. మనం ఇప్పుడు 5th క్లాస్ అయ్యాక 6th వెళ్తాం, 6th అయ్యాక 7th బోర్డ్ ఎగ్జామ్ అంటారు. అలాగే మన ఆధ్యాత్మిక రంగంలో కూడా పరీక్షలు జరుగుతూ ఉంటాయి. ఈ పరీక్షల్లో నెగ్గాలి అంటే ఇది పరీక్ష అని ఫస్ట్ మనము సర్లే నువ్వు నాకు టెస్ట్ పెట్టావు నేను పాస్ అవుతానులే అని, ఇంకొకటి ఇందులోంచి ఏం నేర్చుకోవాలి. మీరు కనుక ఈ రెండింటి మీద బాగా ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. నాకు భగవంతుడు ఏదో ఇచ్చాడు, నేను ఏదో బాధలో ఉన్నాను, సమస్యలో ఉన్నాను కంటే దాన్ని షిఫ్ట్ చేయండి. ఏమని? ధైర్యంతో, ఆత్మశక్తితో ఏమని షిఫ్ట్ చేయాలి? నేను చేసిందే నాకు వచ్చింది, ధర్మంలో ఉంటాను, నేను అందరికీ సహాయకారులుగా ఉంటాను అంటూ మీరు రోజు ధర్మమైన జీవితాన్ని జీవించండి. ఆటోమేటిక్గా మీకున్న సమస్యలు రివర్స్ అవుతూ వెళ్తాయి. అట్లాగే నేను ఇందులోంచి ఏం నేర్చుకోవాలి? నాకు ఇది ఒక టెస్ట్, మన టెస్ట్ పాస్ అవుతూ వెళ్ళాలి. 7th క్లాస్లో పాస్ అవ్వకపోతే మళ్ళీ 7thలో ఒక్కోసారి కిందికి కూడా వస్తాం. సో ఈ ఆధ్యాత్మికలో నేనేదో పైకి వెళ్ళాను, నాకేదేదో అయింది, నేనేదో కుండల్ని ఓపెన్ అయింది అంటూ మీరు హడావిడి పడ్డా పరీక్షల్లో పాస్ అవ్వకపోతే మళ్ళీ కింద పడుతూ ఉంటాం. మనము ఎవరిని మార్చినా ఏం చేసినా మనలో మనం శక్తి పెంచుకోకపోతే మనకి ఫాల్ అన్నది తప్పదు. అందుకని మనము నాకు ఈ టెస్ట్ నేను పాస్ అవుతాను నెంబర్ 1 అనుకోండి, నెంబర్ 2 నేనేం నేర్చుకోవాలి అనుకోండి, నెంబర్ 3 నేను అన్నట్టుగా పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం. మరి ప్రాయశ్చిత్తం అంటే ఏంటి? మనకు వేరే వాళ్ళకి సహాయపడడం. ఇప్పుడు ఏ ఇష్యూ అయితే మనకు ఉందో దానికే మనం సహాయం పడాలి. అంటే మనకి ఇప్పుడు స్కిన్ ఇష్యూస్ ఉన్నాయి, ఇచ్చింగ్ ఉంది, ఇంకేదో ఉంది, లేకపోతే హస్బెండ్ ఆల్కహాలిక్ ఉన్నాడు, మరి మనం అలాంటి వాళ్ళకి సహాయం చేయాలన్నమాట. ఎవరైతే ఇంటిల్లిపాది సఫర్ అవుతున్నారో, ఫుడ్ లేకుండా, ఇది లేకుండా, హస్బెండ్ తాగుతూ కొడుతూ అట్లా చేస్తున్నారో అలాంటి వాళ్ళకి, అంటే అబ్యూజ్డ్ ఉమెన్కి హెల్ప్ చేయాలన్నమాట. అయితే మన వేటు మోక్షలో ఈ మధ్య అబ్యూజ్డ్ ఉమెన్కి స్కిల్స్ నేర్పియడము, అంటే బ్యూటిషియన్ కోర్సు, లేక కుట్లు, ఎంబ్రాయిడరీ వర్క్, కంప్యూటర్ కోర్సు, ఇంగ్లీష్ నేర్పించడం, ఇలాంటివన్నీ చేయడం జరుగుతుంది. సో వాటికైనా మీరు మీ యొక్క డొనేషన్ని ఇవ్వచ్చు, అంటే అలాంటి వారికి మీరు హెల్ప్ చేయొచ్చు అనమాట. సో దానికి మనకి 25 lakhs ఎస్టిమేషన్ ఖర్చు ఉంది. మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. వాళ్ళకి అన్ని ఎక్విప్మెంట్ కొండము, బెడ్స్, చైర్స్, ఇలాంటివన్నీ ఏమేమి అవసరమో అవన్నీ కొండము. ఒక బ్యాచ్కి 30 మంది లేకపోతే మ్యాక్సిమం 40 మంది ఒక బ్యాచ్లో మనము ఫెసిలిటేట్ చేస్తున్నాము. ఇది యాదవ్ రూట్ దగ్గర ఉంది, 3000 square feetలో. సో ఇలా మనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. పాములది మీకు కళలు వస్తున్నాయి, పాముది ఏదైనా అధర్మం ఉంది, సొరైసిస్, రోజేషియా, వెటిలిగో, ఇవన్నీ పాము కర్మల్లాగా చూపిస్తున్నారు. ఈవెన్ చెవులు రాకపోవడం, మాట్లాడకపోవడం పిల్లలు, ఇవన్నీ జంతుహింస లేకపోతే పాములది. అలాగే మనం ఆవులు, పాములు, ఇలా మీకు ఏ ఇష్యూ ఉందో దాని ఓల్డ్ ఏజ్ హోము, వికలాంగులు, ఇలా మనకి ప్రతి దానికి కూడా మనము సహాయ సహకారాలు అందజేస్తున్నాం. సో మీరు ప్రాయశ్చిత్తం అన్నది చేసుకోవాలి. సో దాంతో ఆటోమేటిక్గా మీ కర్మ అన్నది డైల్యూట్ అవుతుంది, కర్మ అన్నది రివర్స్ అంటే తగ్గిపోతుంది. అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు సంతోషంలోకి వెళ్తారు. ప్రతి దానికి సమస్య ఉంటే సొల్యూషన్ ఉంటుందమ్మా, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఈ సొల్యూషన్ని మీరు పట్టుకోకపోతే మీరు ఇంకా 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 ఎక్కువ సమస్యల్లోకి చిక్కుకుంటారు. సో మీరు సమస్య అన్నప్పుడే బిగినింగ్లోనే దాన్ని అడ్డుకోండి. సో మన వేటుమోక్షలో ప్రతిరోజు సత్సంగం ఉంటుంది. ఈ సత్సంగం రోజు వింటూ మీ యొక్క శక్తిని పెంచుకుంటూ, ఎందుకంటే గోదాదేవి చెప్తుంది రోజు సత్సంగంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి నెగిటివ్లు ఎటువంటివి అటాక్ అవ్వవని, ఆత్మశక్తితో ఉండగలుగుతారు అని చెప్తుంది. అది ఒక వన్ ఆఫ్ ద పాయింట్. సో ఇది మనం ప్రతిరోజు మెడిటేషన్, ఈజీ మెడిటేషన్, మళ్ళీ గైడెడ్ మెడిటేషన్ ఉంటుంది. అది కూడా మన నారాయణ పరివారంతో, అంటే ఆయన ఆయుధాలతో శక్తివంతమైన మెడిటేషన్ ఉంటుంది. రోజు ఒక క్లాస్ ఉంటుంది. భయాలను ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఈవెన్ మన కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఎలా ఉండాలి, ఇలాంటి ఎన్నెన్నో టాపిక్స్తో, పంచభూతాలతో కనెక్ట్ ఎలా అవ్వాలి, ఎన్నెన్నో టాపిక్స్తో మన వేటుమోక్ష యొక్క జూమ్ లింక్ లేకపోతే ఆన్లైన్ లైవ్ కూడా రోజు వస్తూ ఉంటుంది. ఈ పశ్చాత్తాప పరివర్తన ప్రాయశ్చిత్తం 4P కూడా ప్రతిరోజు మీకు లైవ్లో యూట్యూబ్లో ఉంది. 4P
వేటు మోక్ష లైవ్ అంటే మీకు వచ్చేస్తుంది. జై హనుమాన్.